హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శైలజాస్ వ్లాగ్స్. ఇంకా ఈ రోజు అయితే మార్నింగ్ వచ్చేసి 6 అవుతుంది, టైము 6:15 అవుతుంది. ఇంకా సూర్యుడు అయితే ఇప్పుడు వచ్చేసిండు. ఇంకా పావురాలు అయితే ఎట్లా తింటుంది చూడండి. ఇంకా మా దగ్గర బిల్డింగ్లకు అయితే రాలేవు. ఇంకా ఈ రోజు అయితే వైకుంఠ ఏకాదశి. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అందరికీ ఆ వెంకటేశ్వర ఆశీస్సులు మంచిగా ఉండాలి మాతో పాటు అని కోరుకుంటూ ఈ రోజు అయితే బ్లాగేజ్ స్టార్ట్ చేస్తున్నా. అసలైతే మేము ఎప్పుడైతే మాత్రం మార్నింగ్ 3 o'clock వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే వాళ్ళం. మా దగ్గర ఇక్కడ టెంపుల్ ఉంది, చాలా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు హెల్త్ సహకరించక అయితే వెళ్ళట్లేదు. ఇంకా ఉదయం లేవడానికి అస్సలు కావట్లేదు, అందుకనే ఇంకా వెళ్ళలేదు. మామూలుగా అయితే ఇంకా రోజు లేచినట్టే 5 o'clock లేచిన. ఇంకా కొంచెం లేట్గా అయినా సరే దర్శనం అయితే తీసుకొని వద్దామని. ఇంకా నిన్న ఇల్లు గడుపుదామంటే కాలేదు. ఇంకా అందుకే ఈరోజు అయితే ఫస్ట్ ఉదయమే లేచి ఇల్లు అయితే గడిగేసిన, కిటికీలు కూడా గడిగేసినాను. లాస్ట్ ఇది హాల్లోకి వచ్చేసిన. ఇల్లు అయితే అయిపోయింది. ఇక పానకాయలు ఇక తులసామని అయితే కడిగి పెట్టేసిన. ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసిన. ఏంటో ఈ చలికి అస్సలు ఓపిక కావట్లేదు. లేకపోతే అయితే ఈ పాటికి మంచిగా వైకుంఠ ఏకాదశి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వచ్చేటోళ్ళము. కానీ ఇక ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా, చూద్దాం సాయంత్రం వరకు. ఇక్కడ మా దగ్గర అయితే నరసింహస్వామి గుడి ఉంది. నరసింహస్వామి గుడి కన్నా వెళ్లి దర్శనం చేసుకొని రావాలి. అక్కడ కూడా ఉత్తర ద్వారం తీస్తారు. ఇంకా మనకు నరసింహస్వామి గుడి అయినా వెంకటేశ్వర స్వామి గుడి అయినా ఏదైనా ఒకటే. కాకపోతే మాకు ఉందనుకో అవైలబుల్ గా, కానీ ఈ టైంకి వెళ్ళాం అనుకో అక్కడ తొందరగా అయితే దర్శనం కాదు, చాలా గంటలు వెయిట్ చేయాలి. ఇంకా అందుకే చూద్దాం దేవుడు అయితే ఎక్కడికి పిలిపించుకుంటాడో. ఇంకా అందరికీ అయితే హ్యాపీ వైకుంఠ ఏకాదశి. ఇప్పుడైతే ఈ పూజలు ఉన్న రోజు అయితే ఏం వెరైటీలు అయితే ఏం చేయలేం కదా. పిల్లలకు కూడా ఈ రోజు హాఫ్ డే స్కూల్ ఉంది, ఏదో సెలబ్రేషన్ ఉందంట స్కూల్లో. ఇంకా అందుకని ఏం లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా ఏం చేయట్లేదు. టమాటా పప్పు ఈజీగా చేసేస్తున్నా. మంచిగా కందిపప్పు అయితే కడిగి పెట్టేసుకున్నా. దాంట్లో ఒక 5-6 టమాటాలు అయితే వేసుకున్నా. కొంచెం చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, పసుపు, కారం వేసేసుకొని ఒక 2-3 విజిల్స్ పెట్టేసుకుంటే ఇంకా మనకైతే పప్పు అయిపోతుంది. దీంట్లో ఏం వేయొద్దంట. నా పక్కకుండి మా వంకల రాజా ఉన్నాడు, ఆయన టమాటా పప్పు అంటే టమాటాలు తప్ప ఇంకేం కనబడద్దు మా సన్నికి. పప్పు ఫేవరెట్. రైస్ పప్పు పెట్టేసుకున్న తర్వాత నేను కడప కడుక్కోవడం అలాంటివి చేస్తా. ఎందుకంటే అప్పటి వరకు ఇక్కడ ఈ పనులు కూడా అయిపోతాయి కదా మనకు. ఇప్పుడు నెక్స్ట్ ఆ ప్రాసెస్కి వెళ్దాం. ఇంకా ఫస్ట్ అయితే కొబ్బరికాయలు అయితే క్లీన్ చేస్తున్నా. వాళ్ళు ఎంత తీసిచ్చినా కానీ మనం ఇంట్లో కొట్టేటప్పుడు చూసినాం అనుకో ఈ పెద్ద జుట్టు ఇదంతా నారంతా పడిపోతుంది. అందుకే నేను ఫస్ట్ మంచిగా క్లీన్ చేసేసుకుంటాను. ఒకటి ఇంట్లోకి, ఒకటి అయితే దేవుడి దగ్గరికి అయితే తెచ్చినాము. వీటిని కొబ్బరికాయలు అంటారా ఫ్రెండ్స్? ఏదో చిన్న కొడుకల్లా ఇంత చిన్నది తెచ్చినవేమే. లోపల పెద్దవి ఉన్నాయి. పోదామంటే ఫుల్ జనాలు లోపల. ఆ పోనీకి కూడా సందు లేదు. ఈ సప్పగా ముంగల గంప పెట్టి గంపలు అయితే ఇవి కనబడతా 2 ఎత్తుకొని వచ్చా. ఎత్తుకొచ్చినావా కొనుకొచ్చినావా? ఎత్తుకొచ్చినావా అంటే దేవుని కాడికి మన లాంగ్వేజ్ ఇంత చిన్న మరి ఇంత చిన్న ముంగలు అవండి. అందరూ ఎక్కడ లోపల కోడికి ఛాన్స్ లేని వాళ్ళంతా ఈ కొబ్బరికాయలు తీసుకొని పోతారు. అయినా మా దగ్గర అయితే పండుగలు వచ్చినాయంటే మంచిగా రోడ్డు మీద అన్ని హోల్సేల్ షాప్లు ఉంటాయి. ఆ బయట లోపల కోడికి కూడా రాదు, నిజంగా రాదు. పోనాలు ఛాన్స్ ఇస్తారా? ఛాన్స్ ఇయ్యరు. లేడీసే ఉండొచ్చు కదా ఎక్కువ. మొత్తం లేడీసే ఉంటారు. ఇంకా వాళ్ళు ఏమంటాం. ఇంకా బయటకి వెళ్ళి గంపలకి వెళ్ళి 2 తీసుకున్నా, ఇంకా 2 తీసుకుని వచ్చింది. నాకు వెళ్దామంటేనేమో నాకు వీలే కాలేదు అసలు. ఇట్లా క్లీన్ చేసేసుకున్నాం అనుకో కొట్టేటప్పుడు కూడా మంచిగా నీట్గా ఉంటాయి, మనకు చెత్త అనేది పడదు. నేనైతే ఇవన్నీ ఇట్లా ఒక రోజు ముందు చేసుకొని 5 o'clock వరకు దర్శనం చేసుకొని వచ్చేదాన్ని. కానీ ఏం చేస్తాం, టైం. ఇంకా దేవుడి దగ్గరకు అయితే పంచామృతం అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ అయితే పాలు తీసుకున్నాను.
పాలు తీసుకున్న తర్వాత ఇదిగోండి తేనె, నెయ్యి, పెరుగు, చక్కెర. విగ్రహాలకు పంచామృతంతో అభిషేకం చేసుకుంటే ఎప్పుడైనా ఇట్లా. మనైతే ఇక పూజ సామాన్ కూడా క్లీన్ చేసుకోలేదు, ఇంకా విగ్రహాలు అన్ని ఇప్పుడే క్లీన్ చేసుకున్నా. అయితే ఫ్రెండ్స్ ఇంకా మనమైతే దేవుడి విగ్రహాలు కూడా పితాంబర్తో అయితే క్లీన్ చేస్తాం కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్ గా అయితే క్లీన్ చేయొద్దు. మనం విగ్రహాలకు పెట్టిన బొట్టు, పసుపు, కుంకుమ ఉంటది కదా, అదంతా ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకొని వాటర్ లో కడిగేసేయాలి. ఎందుకంటే మళ్ళీ మనం వేసిన అన్ని నీళ్లు సింకులోకి వెళ్తాయి కదా, అందుకే పసుపు కుంకుమ అయితే కొన్ని వాటర్ తీసుకొని ఇట్లా వాటర్ లో మంచిగా కడిగేసుకోవాలి. కడిగేసుకొని ఇది తులసమ్మలో కానీ లేదంటే వేరే ఏవైనా పూల చెట్లలో కానీ వేసుకోవాలి. డైరెక్ట్ గా సింక్ లో వేయొద్దు. అయితే నేనైతే ఇట్లా చేసుకుంటా. మామూలుగా అయితే అందరు ఇంకా నేనైతే అప్పుడు బ్రష్ పెట్టుకునేదాన్ని. ఒక బ్రష్ తెచ్చి దేవుళ్ళకే సపరేట్ పెట్టేదాన్ని. ఆ బ్రష్ మొన్న దీపావళి ఇల్లు క్లీనింగ్ లో ఎక్కడో పోయింది, తెచ్చుకుందామంటే అయితే తెచ్చుకోనే లేదు. ఇంకా అన్ని ఇట్లా చేయితోటే మంచిగా రాసి క్లీన్ చేసేస్తాం. రైస్ అయితే అయిపోయింది. ఏం టిఫిన్ కూడా ఏం చేయట్లేదు, ఎందుకంటే ఈరోజు ఫ్రైడే వచ్చింది కదా, నేను ఫాస్టింగ్. ఇంకా బండి అయితే స్కూల్కి వెళ్ళట్లేదు, సన్ని ఒక్కడే స్కూల్కి వెళ్తున్నాడు. అందుకే రైస్ పప్పు చేసేసిన, పూజ పని ఉందనేసి. మాకు పప్పు చేస్తే అయితే ఈ జీలకర్ర అనేది ఎక్కువ ఉండాలి. వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది పోపులో, కానీ నేను ఫ్రైడే రోజు తినను. ఈరోజు వైకుంఠ వస్తుంది కదా. ఇంకా చూడండి టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఇంకా ఈ రోజు అయితే నేను పరమాన్నం చేస్తున్నా. ఇంకా పరమాన్నంకి అయితే ఈ గ్లాస్ తో రైస్ తీసుకున్నా, ఒక గ్లాసు నీళ్లు వేసుకున్నా, ఇంకో గ్లాస్ అయితే పాలు వేసుకుంటున్నా. గ్లాసున్నర, కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటది మనకు. ఇంకా స్టవ్ మీద పాలు వేడి చేసేస్తున్నా. ఇంకా సిమ్ లో పెట్టేస్తే పాలల్లో మంచిగా రైస్ ఉడికే వరకు ఇంకా వేరే పని అయితే చేసుకోవాలి. ఇంకా వేరే పని ఏముందో చూడండి, అవి అయితే క్లీన్ చేయాలి. మా సన్నికి లేట్ అవుతుందని ఫస్ట్ ఆయనకు ఫుడ్ పెట్టేసిన, అది కూడా ఆయన అయితే అక్కడ తింటున్నాడు. ఇంకా నేను ఒకదాన్ని ఏం చేయనండి, ఇంకా నేను అవన్నీ క్లీన్ చేసిస్తుంటే ఈ రోజు అయితే మా సార్ని ఆఫ్డే నుంచి వెళ్ళమన్నా, వారికి ఎక్కువ ఉందని ఇంకా తననైతే అభిషేకం చేయమన్నా. ఇక దేవుళ్ళనైతే అన్ని కింద పెట్టేసిండు. నేనైతే ఇదిగోండి ఇక్కడ సెల్ఫ్కి అయితే ఇంకా పొట్లు పెట్టేసేయాలి. ఇంకా పంచామృతంతో అయితే ఇట్లా అభిషేకం చేస్తాము. ఇంకా నేనైతే వెళ్ళలేదు. ఇంకా నేను చాలా వరకు వెనకాల ఉన్న వరకే చేస్తా. ఇంకా టైం ఉంటేనే, టైం లేకుంటే ఇక మా సార్ కప్ప చెప్పేస్తాను. ఇంకా ఫ్రెండ్స్ ఇంకో అన్ని నేను అవన్నీ క్లీన్ చేసే వరకు ఇక పాలల్లో అయితే ఇగో రైస్ అయితే ఎంత మంచిగా ఉడికింది చూసిరా. ఇంక ఇప్పుడు అయితే బెల్లం వేసుకోవాలి. ఇక చూడండి నేనైతే అందుకే ఇవన్నీ ముందే ప్రిపరేషన్ చేసి పెట్టేసుకుంటా. ఇట్లా ప్రిపరేషన్ చేసి పెట్టుకోలేదంటే ఇంకా టైమే సరిపోదు. ఇగో ఇప్పుడైతే కట్ చేసుకోవాలి నేను బెల్లంని. ఇంకా నేనైతే ఈ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నా కదా, ఇదే గ్లాస్తో బెల్లం తీసుకున్నా, కొద్దిగా తక్కువ. అంటే మనకు నేనైతే అందాలతో చేస్తాను, కానీ ఇక మనకు కొలత కావాలనుకుంటే అట్లా తీసుకోవాలి.
ఇంక ఇప్పుడు పాలల్లో మంచిగా ఉడికిన తర్వాత బెల్లం వేసినాం అనుకో పాలు పాలుగడం అట్లాంటివి ఇంకేం ఉండవు. బెల్లం కరుగుతుంది కదా, ఇది కరిగిన తర్వాత ఇంకా ఇలాచీ పౌడరు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా పాలకులు ఇష్టం ఉంటే అన్ని పాలకులు కూడా వేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని ఇంకా నాకు ఇష్టం ఉన్న ఏ పలుకులైనా సరే వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకో ఇలాచి పౌడర్ అయితే వేసేసిన ఇందులో. చూసారా పాలు విరగడం అట్లా ఏం లేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనం ఈ పలుకులు వేయించేటప్పుడు నెయ్యి వేస్తాం కదా, అంతకన్నా ముందు కొంచెం రైస్ ఉడికేటప్పుడే వేసుకోవాలి. అట్లా వేసుకుంటే ఏంటంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది మొత్తం రైస్ లో దిగిపోతుంది. ఈ పలుకులు వేసుకోగానే కలుపుకోకుండా ఉంటే మంచిగా ఉంటది అనమాట. ఇంకా అయిపోయింది. ఇంకా చూసారా ఫ్రెండ్స్, ఇక ఇప్పటికైతే వంట పని అయిపోయింది. వంట చేసుకుంటూ క్లీన్ చేసుడు అయిపోయింది. ఇక ఇప్పుడైతే తులసమ్మకు ఇక నేనైతే ఎక్కువ ఇంట్లో రెడీ చేసుకొని బయట పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఇక కింద అంత బాల్కనీ అంతా కడిగేస్తాం కదా, మళ్ళీ పసుపు కూడా రుద్దుతుంటే అంత కింద పడిపోతుందని ఇక ఇంట్లోకి తెచ్చుకొని ఇంట్లోనే మంచిగా తొట్టికి ఇట్లంతా పసుపు రాసేసుకుంటా. నేనైతే ఇట్లా బియ్యం పిండి కుంకుమతో అయితే పెట్టేసుకుంటా. ఇక ముందు వచ్చేసి అయితే స్వస్తిక్ నామం ఏదైనా ఇక ఏది ఇష్టం అనిపిస్తే అది వేసేసుకుంటాను. ఇదే అండి సింపుల్ గా ఇట్లా అలంకారం చేసేసుకుంటా నేనైతే. ఇక వీక్లీ ఒకసారి అయితే దేవుళ్ళనైతే అభిషేకం చేసుకుంటాం కదా, ఏ రోజు అయితే నేను దేవుళ్ళని గడుగుతానో అదే రోజు తులసమ్మని కూడా ఇట్లా చేస్తా. మామూలుగా ఇంకా రోజు అయితే పొట్టిగా దీపారాధన చేయడమే. ఇంట్లో ఎప్పుడైతే దేవుళ్ళని చేసుకుంటానో అప్పుడు కూడా తులసమ్మని చేసేసుకొని ఇట్లా బొట్లు పెట్టేసుకుంటాను. ఇంకా తులసమ్మని రెడీ చేసే వరకు ఇక మా సార్ అయితే ఫోటోకైతే అభిషేకం చేసేసింది కదా, తనకైతే ఇంకా బొట్లు పెట్టడానికి రాదు కాబట్టి ఇక నేనైతే బొట్లు పెట్టిచ్చేస్తాను. లేట్ అయితే ఈ విధంగా ఉంటుంది. అసలు లేట్ అంటే ఇక మరి 9 అంటే నాకు ఇది లేటే. నేను మరీ 7 o'clock వరకే అయిపోతుండే కదా నా పూజ. ఇంకా పూజ సామాన్ అయితే క్లీన్ చేసేసుకొని ఎండకు పెట్టేసుకున్నా. ఇంకా ఇప్పుడు కడపలు కడిగిన తర్వాత ఇంకా దాంట్లో ఒత్తులు వేసి ఇచ్చేసేయాలి. ఒత్తులు వేసి బొట్లు పెట్టేసి ఇవి సౌండ్ బంద్ చేయాలి. ఇంకా ఫ్రెండ్స్ ఇక మొత్తం అన్ని ఇక సదరేసిన తర్వాత ఇవైతే మంచిగా ఆరిపోయినాయి. ఇంకా ఇప్పుడు వీటికి బొట్లు పెడుతున్నా దీపాంతలకు. ఇట్లా దీపాంతలు అయితే ప్లేట్లలో వేసుకుంటాము. గాలి బాగా వస్తుంది. ఇక ఇది నా పూజా విధానం అయితే. ఇక అన్ని షార్ట్లు అయితే చూపించిన. ఇంకా గుడికి అయితే వెళ్దాం. గుడి దగ్గర ఎట్లుందో
పబ్లిక్ ని బట్టి వీడియో తీసి అయితే షేర్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, మరి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే నరసింహస్వామి గుడికి వచ్చేసినాము. ఇంకా ఇక్కడైతే పబ్లిక్ చాలా తక్కువ. ఇంకా ఉదయం అయితేనే ఉన్నారు. ఇప్పుడు నేను సాయంత్రం వచ్చినా, ఉదయం లేట్ అయిందని ఇంకెక్కువ పబ్లిక్ అయితే లేరు. దేవుణ్ణి అయితే చూడండి ఫ్రెండ్స్.